మహిళా న్యాయవాదులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా వాళ్ళకు కొన్ని సౌకర్యాలు చాలా చోట్ల సౌకర్యాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు సౌకర్యాలు తక్కువ ఉన్నాయి అనే కంటే సౌకర్యాలు లేవండమే కరెక్టు. పరిభాష మనం మార్చాడుకోవడం చాలా కరెక్ట్. ఏమీ లేవు సదుపాయాలు. వాష్రూమ్ ఉంటే దానికి తాళం ఉంటుంది. ఆడపిల్లలు ముఖ్యంగా ఇంక్లూడింగ్ హైకోర్టుతో కూడా చెప్తున్నాను నేను మీకు, పొద్దున వచ్చి సాయంత్రం దాకా నీళ్లు తాగని మహిళా అడ్వకేట్లు కూడా ఉన్నారు. ఇబ్బంది పడతామేమోనని, తాగితే టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తామేమో, ఎక్కడికి వెళ్ళాలి. మేల్స్ కంటే లేడీస్లో కొద్దిగా ఓసిడి ప్రాబ్లం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. దే ఆర్ హ్యాబిటేటెడ్ టు దేర్ హోమ్స్. అలాగ కొద్దిగా క్లీన్లీనెస్ లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ఈ దృష్టి అసలు మున్సిపల్ కోర్టులో, జిల్లా కోర్టులో అయితే వర్ణనాతీతం. మీరు మాట్లాడుకుంటే చాలా ఇదిగా ఉంటుంది. వాష్రూమ్ ఉంటే దానికి తాళాలు ఉంటాయి. అసలు క్లీనింగ్కి ఎవ్వరూ ఏర్పాటు అనేది ఉండదు. అలాగే ఇంకో ముఖ్యమైన వాళ్ళు ఇబ్బంది పడే సమయంలో, అలాగే లేదు హెల్త్ ఇష్యూ వస్తున్నప్పుడు ఏదైనా జరిగింది, కోర్టులో వాయిదా ఉంది, కాసేపు రెస్ట్ తీసుకొని ఆ పిలిచిన క్రమంలో వెళ్ళి కోర్టుకి అటెండ్ అవుతామంటే మీరు ఎక్కడ కూర్చోడానికి కుర్చీలు కూడా ఉండవు. కోర్టు హాల్లో కూర్చోలేరా, ఇబ్బంది పడదా. ఇలాంటి సదుపాయాలు ముఖ్యంగా వాష్రూముల దృష్ట్యా ఆడవాళ్ళకి, మహిళా అడ్వకేట్లకి, ఇంక్లూడింగ్ అటెండర్స్, ఎవరైతే అటెండర్ వచ్చారో వాళ్ళు మహిళనే కాబట్టి వాళ్ళకి సరైన సదుపాయాలు వాష్రూమ్స్ రూపంలో, అలాగే రెస్ట్ తీసుకోవడానికి కొంత సమయం అయిన తర్వాత, కొంతమంది ఊర్ల నుంచి వస్తారు జిల్లా కేంద్రానికి, రాగానే ఎమ్మటే వెళ్ళలేరు, బస్సు సదుపాయం, ట్రైన్ సదుపాయం కంటిన్యూస్గా ఉండదు. ఉండడానికి వాళ్ళు రెస్ట్ తీసుకోను ఉంటాయి. ఉండడానికి బార్స్లో మహిళా రూమ్ అని చెప్పేదో సపరేట్గా 2 కుర్చీలు, ఇరిగిన కుర్చీలు, బల్ల చీకిపోయిన బల్ల ఉంటుంది తప్పిస్తే ప్రాపర్గా ఉండదు. ఇలాంటి సదుపాయాలు మెరుగు చేయగలిగితే ప్రాక్టీస్ అనేది చాలా ఆనందదాయకంగా ఉంటుంది. రైట్. మీ ప్రణాళిక ముఖ్యంగా అసలు ఖచ్చితంగా ఇది రెస్పాన్సిబిలిటీగా మాట్లాడగలిగితే బార్ అసోసియేషన్ అండ్ బార్ కౌన్సిల్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇది ముఖ్యంగా. దీంట్లో ప్రభుత్వం కొంత గ్రాంట్ రూపంలో లోకల్ ఎవరైనా లీడర్స్, లేదంటే ఏదైనా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కూడా లోకల్గా కొంత సేకరించి బార్ కౌన్సిల్తో కొంత సపోర్ట్ తీసుకొని, ఇది మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక 100 రోజుల్లోపు ఇటువైపు ముఖ్యంగా ఈ సమస్యని మనం అడ్రస్ చేయగలిగితే చాలా చక్కగా ఉంటుంది. అది కూడా చాలా ఆనందదాయకమైన విషయం కూడా ఇది. ఈ సదుపాయాలను మెరుగు చేయడం అనేది, దీనివైపు దృష్టి పెడదామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.